బాబు గారు ఇప్పటి వరకు అయితే పోటీ చేయొద్దని కానీ వేరే మనిషిని పెడుతున్నానని కానీ ఆయన ఎక్కడ అనలేదండి. డే 1 నుంచి నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన దృష్టిలో పి గన్నవరం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి రాజేష్ మహాసానే. ఒకవేళ నాకు నేనుగా తగ్గాలన్నా ఆయన్ని బ్రతులాడి ఆయన నొప్పించి తగ్గాల్సిన పరిస్థితి అండి. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను తగ్గమని కానీ లేకపోతే ఆయన ఎవరికైనా ఇలాంటి బ్లాక్మెయిల్కి భయపడడం కానీ ఎప్పుడు ఉండదండి. ఆయన నమ్ముకున్న వాళ్ళ పక్షాన ఆయన నిజాయితీపరుడని నిర్ణయిస్తేనే ఎవరికైనా ఆయన సపోర్ట్ ఇస్తాడండి. ఆలోచించకుండా ఆయన ఓ నిర్ణయం తీసుకోడు. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్ళడు. ఆయన ఎప్పటి నుంచో చూసిందండి ఇది. ఒకవేళ ప్రత్యర్థులు మీ మీద విజయం సాధించారు బహుశా, అంటే మీకు టికెట్ రాకుండా వేరే వాళ్ళు పెట్టారు, పి గన్నవరంలో మీ రోల్ ఎలా ఉంటుంది? బాబు గారు లోకేష్ గారు ఏం చెప్పారో అది ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నెగ్గటం అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు నెగ్గినట్టే. నేను ప్రత్యేకంగా పి గన్నవరం నెగ్గక్కర్లే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుడు నెగ్గినట్టండి. కాబట్టి పార్టీ ఆదేశాలు ఎలా ఉంటే అలాగా మేము ముందుకెళ్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ.